అండ్ ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని అల్లం పేస్ట్ పసుపు పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు 4 వేసుకుందాం. పోపు మంచిగా టమాటా ముక్కలు కలిపట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని గ్యాస్ సిమ్లో పెట్టి కొంచెం మగ్గించుకుందాం. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయల ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా మునక్కాయ ముక్కలను మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని వీటిని మంచిగా ముక్కలకు మగ్గే విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మొత్తం మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా మంచిగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని మునక్కాడలు ఉడికి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ని మీడియం హైలో పెట్టుకొని వీటిని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి.
ఈ విధంగా దగ్గరికి అయినాక చిన్న ఉసిరికాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని చింతపండు రసాన్ని కొంచెం వేసుకోవాలి. కూర మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడిలో ధనియాలు వేయించినవి, కొబ్బరి పొడి, ఎల్లిపాయ వేసి చేశాను. అంతే, మునక్కాయ కూర రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.